तेलंगाना के वजीर आला रेवंत रेड्डी ने मीडिया से गुफ्तगू करते हुए कहा कि एनडीएसए ने वाज़ेह तौर पर अपनी रिपोर्ट में बताया कि मेडिगड्डा, संदीला और अन्नारम बैराज पानी ज़ख़ीरा करने के लिए मौजू नहीं है। उन्होंने कहा कि जब संदीला बैराज को नुकसान पहुंचा था, उसी वक्त एनडीएसए ने पानी के बहाव को मोड़ने को ख़तरनाक करार देते हुए तामीराती खामियों को फौरी तौर पर दूर करने की सिफारिश की थी, लेकिन उस वक्त की बीआरएस हुकूमत ने इन हिदायत को नज़रअंदाज कर दिया। वज़ीर आला ने मज़ीद कहा कि एनडीएसए ने यह भी वाज़ेह किया कि सेंट्रल वाटर कमीशन की रिपोर्ट के मुताबिक ही इस मंसूबे पर आइंदा कार्रवाई की जानी चाहिए। నీటిని నింపడం గాని నీటిని మళ్లించడం గాని కుదరదు. దీనివల్ల మొత్తం ఎంటైర్ మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్నదని చెప్పింది. 352 పేజీలో అన్నారం బ్యారేజ్ తీవ్రంగా దెబ్బతిన్నది, నీటి మళ్లింపు సురక్షితం కాదని చెప్పింది. 356 పేజీలో సుందిల్ల బ్యారేజ్ తీవ్రంగా దెబ్బతిన్నందున నీటిని మళ్లించడం సురక్షితం కాదని చెప్పింది. ఫైనల్ గా ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో 17th పాయింట్ 3 బ్యారేజీలు తీవ్ర నష్టాలను క్రోడీకరించింది, సమగ్ర పునరుద్ధరణ డిజైన్ అవసరమని స్పష్టం చేసింది. మొత్తం బ్యారేజ్ పటిష్టత భద్రతపై సమగ్ర అంచనా వేసి ఇప్పుడున్న దుస్థితిని అరికట్టడానికి తక్షణ స్థిరీకరణ చర్యలను కూడా సిఫార్సు చేసింది ఇందులోనే. అంటే దీన్ని 3 బ్యారేజీలు నీళ్లు నింపడానికి కుదరదు.